అందరూ ఇంతకుముందు బాధితుల పక్షాన్ని ఉండేదండి మీడియా. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని జనాలకు తెలియజేసే తప్ప బాధించినోడి దగ్గర కూడా వెళ్ళి నీకు కావాల్సినట్టు మేము ప్రచారం చేస్తామనే స్థాయికి దిగజారిపోయిందండి ఈ రోజు మీడియా. దువ్వాడ శ్రీనివాస్ గారి చూపు మరొకరి వైపు మళ్ళింది, అందుకే ఈ విభేదాలు వచ్చాయి, తద్వారానే ఇది చిలికి చిలికి గాలివానగా మారింది అంటారు. ఓపెన్ హార్ట్. ఇక్కడ ఒక భార్య ఏడుస్తూ తన బాధని సమాజానికి చెప్పుకుంటుంది. నా 2 కూతుర్లు ఉన్నారు, 2 కూతుర్లు కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటని. ఈ పరిస్థితిని వీళ్ళిద్దరూ ఎంత తేలిగ్గా టీ తాగుతూ, కాఫీ తాగుతూ, లేదా 90 తాగుతూ నవ్వుతూ సరదాగా చిట్ చాట్ చేస్తారు చూడండి, అలా చిట్ చాట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ నాగరాజ్ అనే వ్యక్తి చాలా సీనియర్ జర్నలిస్ట్, అతని మీద చాలా గౌరవం ఉంది నాకు. ఒక పక్కన భార్య పిల్లలు రోడ్డెక్కి బాధపడుతున్నారు, ఒక ఆడకూతురు 2 చిన్న పిల్లలని బాధపడి ఏడుస్తున్నప్పుడు ఆ బాధకు కారణమైన దగ్గరికి వెళ్ళి అతని యాంగిల్ జనాలకు వినిపించాలి అనే ఆలోచన, పైగా నాకు వేరే రిలేషన్ ఉంది అది ఇదని ఈ దువ్వాడ సీన్ గారు చెప్తుంటే కనీసం కించిత్ బాధ లేకుండా ఆ నాగరాజు వెకిలి నవ్వులు నవ్వడం పతనం అయిపోతున్న మానవ సంబంధాలకి పరాకాష్ట అండి ఇది.